బెల్లంపల్లి పట్టణం నుండి కన్నెపల్లి, శ్రీమిని, వేవనపల్లి, దయగాం మండలాలు వెళ్ళు ఆటో స్టాండ్లపై అక్రమంగా పక్కనే అనునిత్యం పూజించుకునే మైసమ్మ తల్లి గుడి ఉన్నా కూడా చూడకుండా పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం చాలా దారుణమని తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ జెండాను సైతం గౌరవించకుండా జెండాను పీకేసి ఇటు మేము అనునిత్యం పూజించుకునే మా బంగారు మైసమ్మ తల్లిని గుడిని కూడా గౌరవించకుండా పక్కనే పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడం ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి ఈరోజు మేము మున్సిపల్ అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే ఆటో స్టాండ్ల మధ్యలో కడుతున్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఆపి ఇక్కడ ఏదైతే సింగరేణి సులభ్ కాంప్లెక్స్ ఉందో దాన్ని తక్షణమే ప్రారంభం చేసుకొని సులభ్ కాంప్లెక్స్ని ఆపివేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంలో కోరుతున్నాం. లేని ఏదైన ఆటోలన్నీ ఆపివేసి రోడ్డు మీద బైఠాయించి ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇప్పటికే ఆటో డ్రైవర్లమంతా ఆటో స్టాండ్లు కోల్పోయి రోడ్ల మీద పడ్డాం. కాబట్టి ఇకనైనా మేము మొన్ననే రవాణా శాఖ మంత్రి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఆటో స్టాండ్ల సమస్యలపై. కావున రవాణా శాఖ మంత్రి గారికి కూడా గౌరవం ఇవ్వకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వారు స్పందించడం లేదు, సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించడం లేదు, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించడం లేదు. కాబట్టి ఈ 2-3 రోజులలో ఆటోలు మొత్తం బంద్ పిలుపునిచ్చి రోడ్డు పైన కూర్చుంటాం. బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గారు స్పందించి తక్షణమే ఆటో స్టాండ్లను పరిశీలించి ఆటో డ్రైవర్లకు పక్క ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి. లేని ఏడల ఆటో డ్రైవర్లమంతా ఐకమత్యంతో ఉండి ఆటోలు ఆపుకొని ధర్నా కార్యక్రమాలు చేపడతాం. సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయే అనంతరం ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా దారుణం. ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, సర్పంచ్ ఎలక్షన్లలో 15 మందికి పైచిలకు ఆటో డ్రైవర్లే ఉన్నారు. అందులో 8 మంది కాంగ్రెస్ పార్టీ నుండే వార్డు సభ్యులుగా గెలిచిన ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇదంతా గుర్తుంచుకోండి. ఆటో డ్రైవర్లు చిన్న చూపులు ఉంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పరిణామాలు ఉంటాయని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో డ్రైవర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించి ఇక్కడ కడుతున్నటువంటి మా మైసమ్మ గుడి పక్కన ఏర్పాటు చేస్తున్న సులభ్ కాంప్లెక్స్ను ఆపివేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఆపని పక్షాన రేపటి నుండి ఆటోలు బంధు పిలుపు కూడా ఇస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంప్లెక్స్ వెంటనే సులభ్ కాంప్లెక్స్ వెంటనే మైసమ్మ గుడి పక్క సులభ్ కాంప్లెక్స్ వెంటనే ఆపేయాలి.